సినిమా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే అప్రిషియేషనే మాకు ఇక ఒక టన్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ అప్రిషియేషన్, ఆ కాల్స్, ఆ మెసేజెస్ ఎంజాయ్మెంట్ అండి. ఒక పోస్టర్ తో స్టార్ట్ అయిన క్యూరియాసిటీ అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది అనే వరకు కూడా తీసుకెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఓం నమ శివాయ అనే దానికి మీరు చెప్పిన అర్థం చూసి చాలా మంది చాలా అంటే వాళ్ళ హార్ట్ కి తీసుకుంటున్నారు. సో ఆ రెస్పాన్స్ కి అది ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అండి. ఎందుకంటే అలాంటి మనం రెగ్యులర్ గా చేసే సినిమాల్లో ఇలా చెప్పే అవకాశం ఉండదు. అలాంటి విషయం గురించి నేను చెప్పడం, జనాలకు అది తెలియకపోవడం, అలాగే చాలా మందికి దీని ద్వారా తెలుసుకోవడం, ఇట్స్ రియలీ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ అనేది ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ అనుకోని సక్సెస్ ని తెచ్చుకుంది. అండ్ తర్వాత వచ్చేటప్పుడు ఓదెల 2కి ఒక బిగ్ స్కేల్ లో ఒక మనకి తమన్నా గారు ఎంట్రీ అవ్వడం కానీ, వశిష్ఠ గారి క్యారెక్టరైజేషన్ గురించి కానీ ఒక బిగ్ స్కేల్ లో అయితే వెళ్ళిపోయింది. దానికి నార్త్ సైడ్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది? అండ్ ఇంకా ఇప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాను? నార్త్ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి. కాకపోతే కలెక్షన్స్ మన దగ్గర ఉన్నంత అగ్రెసివ్ గా లేవు. అవి రాబోయే రోజుల్లో అవుద్దని నమ్ముతున్నాం. దట్స్ వాట్ వీ కెన్ డు. ఇప్పటి వరకు సినిమా చూడడం వాళ్ళకి థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలి అంటే 1 word చెప్పాలంటే ఏం చెప్తారు? 1 word ఏముంది, రండి సినిమా చూడండి, శివ దర్శనం చేసుకోండి. లాస్ట్ 20 నిమిషాలు అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో, అద్భుతమైన సౌండ్ డిజైన్ తో ఉంటది. ఇట్స్ అ ప్యూర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఇది సింగిల్ స్క్రీన్లలో కానీ, మల్టీప్లెక్స్ లో కానీ, థియేటర్లో చూసే సినిమా. తప్పకుండా థియేటర్లో చూడండి. తర్వాత అమెజాన్ లో వచ్చినప్పుడు చూద్దామని ఇంట్లో ఉండకండి.